కేవీఎస్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ మరియు డిఎస్సికి సన్నద్ధమవుతున్నాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయుని అభ్యర్థులంతా టెట్కు సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకోసమే మా కేవీఎస్ గురు ఛానల్ ద్వారా గణితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలలో టెక్నిక్స్ చెప్పదలుచుకున్నాము. అందులో భాగంగా ఇవాళ దశాంశాలను P/Q రూపంలోకి మార్చడం ఎలాగో చూద్దాం. అంతకంటే ముందు ఒక ప్రశ్న, దశాంశాలను P/Q రూపంలోకి మార్చడం అన్నాక అన్ని దశాంశాలను P/Q రూపంలోకి మార్చవచ్చా అనేది ప్రశ్న. అన్ని దశాంశాలను P/Q రూపంలోకి మార్చలేము. దీనికి కావాల్సింది ఒకసారి చూసినట్లయితే దశాంశాలు మామూలుగా రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది అంతం అయ్యే దశాంశము, రెండవది అంతము కాని దశాంశం. ఉదాహరణ చూసినట్లయితే అంతమయ్యే దశాంశాలకు ఉదాహరణ చూసినట్లయితే 1.3 అంతమైపోయింది. అలాగే 41.563 ఇక్కడ కూడా అంతమైంది. ఇవి అంతమయ్యే దశాంశాలు. ఈ అంతము కాని దశాంశాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆవర్తన దశాంశము, రెండవది అనావర్తన దశాంశం. ఆవర్తన దశాంశానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే 3.6666 అండ్ సో ఆన్. ఇక్కడ 6 అనే నెంబరు ఆవర్తనం అవుతూ ఉన్నది కాబట్టి దీన్ని ఆవర్తన దశాంశం అంటారు. అలాగే ఇక్కడ ఎక్కడ అంతం కాలేదు, పోతూనే ఉంటుంది కాబట్టి దీన్ని అంతము కాని ఆవర్తన దశాంశము అంటారు. దీన్ని సింపుల్ గా 3.6 బార్తో సూచిస్తాం. ఈ బార్ కింద ఉన్న అంకె రిపీట్ అవుతా పోతుంది. అలాగే 7.1232323 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా 23 అనే నంబర్ రిపీట్ అవుతూ పోతున్నది కాబట్టి ఇది కూడా అంతము కాని ఆవర్తన దశాంశం. 7.123 బార్. ఇక అంతము కాని అనావర్తన దశాంశం చూద్దాం. ఉదాహరణకు 7.1432156 అండ్ సో ఆన్. ఇక్కడ అంతం కాలేదు కానీ ఆవర్తనం కూడా కాలేదు. తర్వాత 3.1415923 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఏ నెంబరు అంతం కాలేదు, ఆవర్తనము కాలేదు. వీటిని ఏమంటామంటే కరణీయ సంఖ్యలు అంటాం. ఇక ఈ మిగిలిన రెండు రకాలు అంటే అంతమయ్యే దశాంశాలు, అంతము కాని ఆవర్తన దశాంశాలు, ఈ రెండింటినీ కలిపి మనము అకరణీయ సంఖ్యలు అంటాం. కేవలం అకరణీయ సంఖ్యలను మాత్రమే P/Q రూపంలోకి మార్చవచ్చు, కరణీయ సంఖ్యలను P/Q రూపంలోకి మార్చలేము. అంటే అంతమయ్యే దశాంశాలను, అంతము కాని ఆవర్తన దశాంశాలను మాత్రమే మనము P/Q రూపంలోకి మార్చవచ్చు. ఇప్పుడు అంతమయ్యే దశాంశాలను P/Q రూపంలోకి ఏ విధంగా మారుస్తామో తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాం. అంతమయ్యే దశాంశాలు ఇవన్నీ. దీన్ని P/Q రూపంలోకి మార్చాలి. ఎలా? చాలా సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి దశాంశ బిందువు అంటే పాయింట్ ను తొలగించేయాలి. తొలగించినట్లయితే మనకి ఏమొస్తుంది? 0.3 అంటే అర్థమేమి? 3. తర్వాత ఏం రాసుకోవాలంటే బై రాసుకోవాలి. ఈ పాయింట్ బదులు 1 రాయాలి. పాయింట్ తర్వాత ఎన్నైతే అంకెలు ఉన్నాయో అన్ని సున్నాలు రాసేయాలి. పాయింట్ తర్వాత ఒక అంకె మాత్రమే ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకున్నాం. అంటే సమాధానం 3/10 అవుతుంది. అలాగే 4.32 ఇది ఉంది. దీన్ని పాయింట్ తొలగించినట్లయితే 432 బై ఈ పాయింట్ బదులు 1, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోలు. సో 432/100. ఇవి క్యాన్సిలేషన్ పోతాయి కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేయవచ్చు. క్యాన్సిలేషన్ 2 రెండ్ల, నెక్స్ట్ 3 ఉంటుంది, 2 1ల, 2 6ల, అలాగే 2 5ల, 0కేమో 0 ఇంకా పోతుంది కాబట్టి 2 1ల, 0, 2 8ల, అలాగే 2 25ల. సో సమాధానము 108/25 అవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 7.456
పాయింట్ తీసేసినట్లయితే 7 4 5 6 బై పాయింట్ బదులు 1, తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు. దీన్ని కూడా మనము కొట్టేసినట్లయితే సింపుల్లో వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం. 13.04 పాయింట్ తీసేసినట్లయితే 1304 బై పాయింట్ బదులు 1, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. అలాగే 0.05 పాయింట్ తొలగించినట్లయితే 5 బై పాయింట్ బదులు 1, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. ఈ విధంగా మనము అంతం అయ్యే దశాంశాలను సింపుల్గా p/q రూపంలోకి మార్చవచ్చు. ఇప్పుడు అంతము కాని దశాంశాలను p/q రూపంలోకి ఏ విధంగా మార్చుకుందామో చూద్దాం. అందులో అంతం కాని దశాంశాల్లో మళ్ళీ సంపూర్ణ ఆవర్తన దశాంశాన్ని ఏ విధంగా మార్చాలో చూద్దాం. సంపూర్ణ ఆవర్తనానికి పాక్షిక ఆవర్తనానికి తేడా చూద్దాం. సంపూర్ణ ఆవర్తనం అంటే దశాంశ భాగంలో ఉన్నటువంటి సంఖ్య అంతా ఆవర్తనం అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ దశాంశ భాగంలో 3 ఉంది, 3 అంతా ఆవర్తనం అవుతూ ఉంది. ఇక్కడ అంతే. పాక్షిక ఆవర్తనంలో 1.23 మాత్రమే రిపీట్ అవుతూ పోతుంది. ఫస్ట్ సంపూర్ణ ఆవర్తనంను p/q రూపంలోకి ఏ విధంగా మార్చాలో చూద్దాం. దీనికి సింపుల్ టెక్నిక్ ఏమంటే, ఈ దశాంశ భిన్నాన్ని పైన ఉన్నటువంటి బార్ను రెండింటిని తొలగించాలి. రెండింటిని తొలగించినట్లయితే మనకు వచ్చేదో 3 ఉంటుంది. బై పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బార్ కింద ఎన్ని అంకెలు అయితే ఉన్నాయో అన్ని 9 రాసుకోవాలి. అంతే సింపుల్. బార్ కింద ఒకే అంకె ఉంది కాబట్టి 9 రాస్తున్నాం అంతే. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ మామూలే. 3 1 3 3 దట్ ఈక్వల్స్ టు 1/3. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా అంతే. బార్ పాయింట్ తీసేస్తే 47/99. ఎందుకంటే బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 రాసేస్తాం. ఇక్కడ చూడండి, బార్ కింద మొత్తం 4 అంకెలు ఉన్నాయి కాబట్టి బారు పాయింట్ 2 తీసేస్తే 7865 బై మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 9 రాసేస్తాం. ఇటు చూడండి, బారు పాయింట్ తీసేస్తే 0.15 బార్లో 15/99. కానీ దీన్ని ఇక్కడ సింప్లికేషన్ పోతుంది కాబట్టి 3 5 3 3 కాబట్టి దీని సమాధానము 5/33 అవుతుంది. అలాగే 0.23 బార్, దీన్ని బారు పాయింట్ తీసేస్తే 23/99. సింప్లిఫికేషన్ పోదు. ఈ విధంగా సంపూర్ణ ఆవర్తన దశాంశాన్ని సింపుల్ గా బారు పాయింట్ తొలగించి మిగిలినటువంటి నెంబర్ని అక్కడ రాసిన తర్వాత బై పెట్టేసి బార్ కింద ఎన్ని అంకెలు అయితే ఉన్నాయో అన్ని 9 రాసేసి సింప్లిఫై చేసేస్తే మనకు సమాధానం సులభంగా వచ్చేస్తుంది. ఇప్పుడు అంతం కాని దశాంశాల్లో మరొక రూపం పాక్షిక ఆవర్తన దశాంశాన్ని p/q రూపంలోకి ఏ విధంగా మారుస్తామో తెలుసుకుందాం. ఇవి పాక్షిక ఆవర్తన దశాంశాలు. ఎందుకంటే ఇందులో కేవలం 2 మాత్రమే రిపీట్ అవుతుంది. 1 అనేది రిపీట్ కాలేదు. ఇక్కడ కూడా అంతే, 3 రిపీట్ కాలేదు. ఇక్కడ కూడా 1 రిపీట్ కాలేదు. ఇక్కడ కూడా 12 రిపీట్ కాలేదు. కాబట్టి ఇవి పాక్షిక ఆవర్తన దశాంశాలు. ఈ విధంగా పాక్షిక ఆవర్తన దశాంశాలను ఏ విధంగా మార్చాలి, ఇవి కూడా చాలా సింపుల్. పక్కన పాయింట్ బార్ తీసేసి రాసుకుందాం. ఫస్ట్ పాయింట్ బార్ తీసేసినట్లయితే మనకు 12 వస్తుంది. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమంటే, ఏదైతే ఆవర్తనం కాలేదో, ఏ డిజిట్స్ అయితే ఆవర్తనం కాలేదో ఆ డిజిట్స్ దీంట్లోంచి తీసేసేయాలి. ఆవర్తనం కాని నంబర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి అంకె ఆ 1ని మనం తీసేసేయాలి. తొలగించినట్లయితే ఎంత వస్తుంది? మనకు 11 వచ్చింది. ఈ 11ను లవంగా రాసుకోవాలి బై. ఇక హారం చూద్దాం. హారం బార్ కింద ఎన్ని అంకెలు అయితే ఉన్నాయో అన్ని 9 రాసుకోవాలి. సో 9 రాసేసాము. ఇక పాయింట్ తర్వాత మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయంటే ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి, కానీ ఇక్కడ 9 మాత్రమే ఉంది. ఇంకా మిగిలిన అంకెల బదులు ఏం రాసుకోవాలంటే 0 రాసుకోవాలి. ఇంకొక ఉదాహరణతో ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. ఇది చూద్దాం. ఈ నంబర్లో పాయింట్ బార్ తీసేస్తే 343. ఇందులోంచి బార్ కింద లేనటువంటి అంకె అంటే ఆవర్తనం కానిది 3 ఉంది కాబట్టి 3ను తొలగించినాం. తొలగించినట్లయితే 340 అంటే 340 బై బార్ కింద మొత్తం 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 రాసుకున్నామా. తర్వాత దశాంశం తర్వాత మొత్తం 3 ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా మిగిలిన దాన్ని 0తో పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సమాధానము 34/99. తర్వాత ఇక్కడ చూద్దాం.
మనము ఇంకా అది రాయకనే నోటితోనే చెప్పేయవచ్చు. 1.3 బార్, పాయింట్ బార్ తీసేస్తే 13 అవుతుంది. దాంట్లోంచి మిగిలింది 1 కాబట్టి 1 తొలగించినట్లయితే 12 బై బార్ కింద ఒక అంకె ఉంది కాబట్టి 9. ఇంకా అంతే, పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి 9 సరిపోయింది, ఇంకేం రాయాల్సిన అవసరము లేదు. ఇంకా దీన్ని 3తో 3 4ల 3 3 చేసినట్లయితే 4/3. అలాగే దీన్ని చూద్దాం. పాయింట్ బార్ తొలగించినట్లయితే 1245 అవుతుంది. దీంట్లోంచి మనం తొలగించాల్సింది 12 తొలగించాలి. 12 తొలగించినట్లయితే 1233 వస్తుంది బై పాయింట్ తర్వాత బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 రాసుకుందాం. పాయింట్ తర్వాత మొత్తం 2 అంకెలే ఉన్నాయి కాబట్టి దీన్ని వదిలేస్తాం. ఈ విధంగా ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3తో 3 4ల 3 1ల 3 1ల, తర్వాత 3 3ల 3 3ల, తర్వాత 3తో పోతుంది 3 1ల 3 3ల 3 7ల, తర్వాత 3 11ల, 137/11. ఈ విధంగా పాక్షిక ఆవర్తన దశాంశాలను పీబీక్యూ రూపంలోకి మార్చవచ్చు. సో టెట్ మరియు డిఎస్సిలో ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఒకటి ఎదురవుతుంది. దీనికోసం ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ముఖ్యమైన ప్రశ్నల్లో అక్కడ ఇచ్చిన మోడలే కాకుండా, ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మోడలే కాకుండా ఇలాంటి మోడల్లో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 0.36 బార్ ఈక్వల్ టు పీబీక్యూ. ఇక్కడ పీక్యూలు 2 పరస్పర ప్రధానాంకాలు అయితే పీ ప్లస్ క్యూ విలువ ఎంత అని ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. చూడండి ఎలా సాధిద్దాము. 0.36 బార్ ఈక్వల్ టు, ఫస్ట్ దీన్ని పీబీక్యూ రూపంలోకి మార్చాలి. పీబీక్యూ రూపంలోకి మార్చాలంటే సంపూర్ణ ఆవర్తన దశాంశం కాబట్టి ఇది పాయింట్ బార్ తీసేసినట్లయితే 36 బై బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 రాస్తాం, అంతే. ఇక్కడ పీ ప్లస్ క్యూ విలువ అంటే ఈ రెండింటిని ప్లస్ చేసి 135 అని రాసేయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇక్కడ పీ కామా క్యూలు 2 పరస్పర ప్రధానాంకాలు కాబట్టి ఖచ్చితంగా వీటిని సింప్లిఫై చేయాలి. పరస్పర ప్రధానాంకాలు అంటే ఉమ్మడి కారణాంకం 1 ఉండేటివి పరస్పర ప్రధానాంకాలు అంటే వీటిని సింప్లిఫై చేయాలి, అంటే కొట్టివేతన పోయేటుకుంటే కొట్టేయాలి అని అర్థం. 3 1ల 3 2ల, తర్వాత 3 3ల, తర్వాత 3 3ల, దట్ ఈక్వల్స్ టు ఇంకేమైనా పోతాయంటే ఇంకా తిరిగి 3తో పోతుంది. 3 4ల 3 1ల 3 1ల, దట్ ఈక్వల్స్ టు 4/11, దట్ ఈక్వల్స్ టు ఇది పీ బై క్యూ. అంటే పీ విలువ 4, క్యూ విలువ 11. ఇప్పుడు మనకు కావాల్సింది పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 11, దట్ ఈక్వల్స్ టు 15. ఇది సమాధానం అవుతుంది. ఇలా మనము ప్రశ్నను జాగ్రత్తగా గమనించి పైన చెప్పినటువంటి 3 మోడల్స్ను జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చేకి అవకాశం ఉంది.